Why did God come to this world as a human being? Because of the transgression of the commandment, man lives in sin and curse, and dies and is imprisoned by Satan. దేవుడు మానవునిగా ఈ లోకమునకు ఎందుకు రావలసి వచ్చినది? మానవుడు ఆజ్ఞ అతిక్రమము వలన పాపములో, శాపములో జీవిస్తూ, మరణించి సాతాను చెరలో బంధింపబడుతున్నాడు. Neither law, nor sacrifice, nor good works can redeem man from his sin, from curse, and deliver him from Satan's captivity. ధర్మశాస్త్రముగాని, బలిగాని, మంచి క్రియలుగాని మానవుని పాపము నుండి, శాపము నుండి విమోచించి, సాతాను చెర నుండి విడుదల పరచలేవు. Only by the shedding of the immaculate blood can man be redeemed and released. కేవలము నిష్కళంకమైన రక్తము చిందించుట వలననే మానవునికి విమోచన మరియు విడుదల కలుగుతుంది. Because the earth is cursed, everything that comes from it is cursed. Only the blood of Jesus Christ can redeem man. భూలోకము శపింపబడినది కాబట్టి దీని నుండి వచ్చు ప్రతిదీ శాపగ్రస్తమైనది. కేవలము యేసు క్రీస్తు రక్తమే మానవుని విమోచింపగలదు. So that in the beginning how all creation was created by the word of God and the power of the Holy Spirit. When the angel Gabriel came with the word of God, and the Holy Spirit came upon Mary, Lord Jesus Christ was created as a fetus in Mary's womb. The Lord Jesus was not formed by the union of reproductive human cells. గనుక ఆదిలో దేవుని వాక్కుచే మరియు పరిశుద్ధాత్మ శక్తిచే సృష్టియావత్తు సృష్టింపబడినట్లు గాబ్రియేల్ అను దూత దేవుని వాక్కును తీసుకుని రాగా, పరిశుద్ధాత్మ మరియను కమ్ముకొనగా, యేసు క్రీస్తు ప్రభువు ఒక పిండముగా మరియా గర్భములో సృష్టింపబడునే తప్ప, మానవుని పునరావృత్తి కణముల కలయిక ద్వారా యేసు ప్రభువు రూపింపబడలేదు. Therefore, in the Lord Jesus Christ no human blood was formed. గనుక యేసు క్రీస్తు ప్రభువులో మానవుని రక్తము ఏర్పడలేదు. The blood of Jesus Christ is the immaculate blood. యేసు క్రీస్తు రక్తము నిష్కళంకమైన రక్తము. The Lord Jesus Christ is fully man, fully God. యేసు క్రీస్తు ప్రభువు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. The Lord Jesus Christ bore the sins and curses of man on the cross, shed his immaculate blood and gave his life. యేసు క్రీస్తు ప్రభువు సిలువలో మానవుని పాపములను, శాపములను భరించి, నిష్కళంకమైన రక్తము చిందించి ప్రాణము విడిచెను. No one can take the life of the Lord Jesus Christ. The Lord Jesus Christ himself gave his life into the hands of the Father. యేసు క్రీస్తు ప్రభువులో నుండి ఆయన ప్రాణమును ఎవరూ తీయలేరు. తనకు తానుగానే యేసు క్రీస్తు ప్రభువు తన ప్రాణమును తండ్రి చేతికి అప్పగించెను. The Lord Jesus Christ was not bound as all men are dead and bound in the captivity of Satan, but he broke the thorn of death. While the souls of the saints were imprisoned in Satan's prison, he brought the prison as a prison and kept it in paradise. మానవులందరూ చనిపోయి సాతాను చెరలో బంధింపబడినట్లు యేసు క్రీస్తు ప్రభువు బంధింపబడలేదు కాని, ఆయన మరణపు ముల్లును విరచి, పరిశుద్ధుల ఆత్మలు సాతాను చెరలో బంధింపబడియుండగా, చెరను చెరగా కొనిపోయి పరదేశులో ఉంచెను. It is through the immaculate blood of Jesus that humans are freed from sin and curse and freed from Satan's captivity. యేసు నిష్కళంకమైన రక్తము ద్వారానే మానవులు పాపము నుండి మరియు శాపము నుండి విమోచింపబడి సాతాను చెరలో నుండి విడుదల పొందారు.
Those who confess that Jesus is God and accept him as their personal Savior will inherit eternal life. ఎవరైతే యేసు దేవుడని ఒప్పుకొని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు నిత్య జీవమునకు వారసులవుతారు. It is for this reason that God had to come to this world as a human being. ఇందునిమిత్తమై దేవుడు మానవునిగా ఈ లోకమునకు రావలసి వచ్చినది.